హోదా కంటే ప్యాకేజీ బెస్ట్ ఇది ఒకరి మాట కాదు, హోదా రావాల్సిందే ఇది మరొకరి వాదన. ప్రత్యేక హోదా సంజీవని కాదు అని ఇంకో పెద్ద ఆయన. ఏపీలోని వివిధ పార్టీల నేతలు ఇలా తలో వాదన వినిపిస్తూ ఉండడంతో అసలు రాష్ట్రానికి ఏది ప్రయోజనకరం అనే చర్చ మొదలైంది. ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమా? ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయా? రెండింటికి తేడా ఏమిటి? లెట్స్ వాచ్ ఇట్. ఏపీ విభజన బదులు ప్రత్యేక హోదానా, స్పెషల్ ప్రత్యేక ప్యాకేజీనా అనే అంశంపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు చర్చ జరుగుతూనే ఉంది. విభజన సందర్భంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అటు ప్రతిపక్ష బీజేపీ 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలని డిమాండ్ చేసింది. అయితే ఆ తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికార పగ్గాలు చేతులు మారాయి. తర్వాత ఏపీ ఫేట్ కూడా మారిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక హోదానా లేక ప్రత్యేక ప్యాకేజీనా అనే ప్రశ్నకు నిపుణుల విశ్లేషణ మరో రకంగా ఉంది. రాజధాని కూడా లేకుండా కొత్తగా మొదలవుతున్న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటామనే మాట రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఉందంటున్నారు నిపుణులు. అటు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీని స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చిన నేపథ్యంలో ప్యాకేజీ హోదా రెండు ఏపీ ప్రజలకు న్యాయంగా రాజ్యపరంగా రావాల్సిన హక్కు అని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి అని చెప్పడం అనేది పార్లమెంట్లో ఆనాటి ప్రభుత్వం చేసిన హామీకి, ఎన్నికల సమయంలో బీజేపీ తెలుగుదేశం ఇచ్చిన వాగ్దానానికి పూర్తి విరుద్ధమైంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన హక్కు. దీన్ని కాదనడం, దీంట్లో ఏదో ఒకటే ఎంచుకోవడం అనడం అనేది అర్థరహితం, రాజకీయంగా దుర్మార్గం. కేంద్రం రాష్ట్రాలకు వివిధ సందర్భాల్లో ప్యాకేజీలు ఇవ్వటం సర్వసాధారణమే. తుఫాన్లు, వరదలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు లేదా రాజధాని నిర్మాణం వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి కేంద్రం ఆదుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఏపీలోని 7 జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కింద నిధులు అందిస్తోంది. ప్యాకేజీ నిధులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడతాయి. ఆ నిధులను ఏ విధంగా, ఏ ప్రయోజనాలకు వినియోగించాలనే అధికారం, విచక్షణ రాష్ట్ర సర్కారుకు ఉంటుంది. ప్రత్యేక హోదా అంశం దీనికి భిన్నం. హోదా వల్ల పన్నుల మినహాయింపు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90% నిధులు కేంద్రమే కేటాయించడం వంటి అనేక వెసులుబాట్లు ఉంటాయి. అయితే కేంద్ర ప్రత్యేక హోదా ఇవ్వడానికి సుముఖంగా లేదంటున్నారు టీడీపీ నేతలు. స్పెషల్ స్టేటస్ కావాలి. వాళ్ళు ఏ కారణాలు ఏందో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ మోడీ ఇచ్చేదానికి సంసిద్ధత చూపటం లేదు ఆయన. కానీ ఆ స్పెషల్ స్టేటస్లో ఎంతైతే వస్తుందో ఆ డబ్బులు ఇవ్వడానికి కొంతవరకు అంగీకరిస్తున్నారు వాళ్ళు. మీరు బిల్లులో చెప్పినవి, ఆ రోజు రాజ్యసభలో వాగ్దానాలు చేసినవి అమలు చేసి తీరాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో ప్రత్యేకంగా ఒక సెంటిమెంట్, బలమైన సెంటిమెంట్గా ఈ 13 జిల్లాల్లో 5 కోట్ల మంది ప్రజల్లో కోరుకుపోయింది. డెఫినెట్గా మీరు ఇవ్వకపోతే సెంటిమెంట్ వల్ల ప్రజల ఆగ్రహాన్ని మీరు గురి చూడాల్సి వస్తుంది. ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదంటోంది వైసీపీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారనేది ప్రతిపక్ష వాదన. మనకు కావలసిందంటే వాళ్ళ రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవాలి. ఎట్లా పుంజుకుంటుంది? అదనంగా ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే పుంజుకుంటుంది. ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు మిగతా రాష్ట్రాల్లో కొన్ని వనరులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పెట్టాలంటే నాకు ఏదైనా ప్రత్యేకమైన ఆకర్షణ ఉండాలి. ఆ ఆకర్షణ ఏంటి? ప్యాకేజీ మన స్టేటస్ వల్ల వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు, లేకుంటే ఎక్సైజ్ డ్యూటీలు రాయితీలు, ట్రాన్స్పోర్ట్ రాయితీలు, ఇటువంటివన్నీ అనేక రాయితీలు వస్తాయి. దీన్ని తీసుకెళ్ళి స్పెషల్ ప్యాకేజీతో పోల్చడం అసలు అర్థం లేనటువంటి వాదన అది. ఓవైపు హోదానా, ప్యాకేజీనా అన్న దానిపై ఏపీలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే అటు కేంద్రం మాత్రం ఏది తేల్చి చెప్పకుండా లీకులతో కాలం గడుపుతోంది. దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో ప్రభుత్వ పెద్దలు సైతం చెప్పలేని స్థితి.